తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది? ఇప్పుడు ఎక్కువ సీట్లు అంటే జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే వైసీపీ ఆల్రెడీ అంటే కొంచెం లోలో ఉంది. అంటే బేసికల్గా చాలా నెగిటివ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు పథకాలు కూడా కరెక్ట్గా అమలు చేయలేదు. ఇంకోటి అభివృద్ధి అయితే ఏం కాలేదు. ఎందుకంటే మాది రాయలసీమ. సో మేము జనరల్గా రెగ్యులర్గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు ఏమీ అంటే అంతగా వచ్చే అయితే మనకు తెలియటం లేదు. మోస్ట్లీ ఇప్పుడు జనసేన టీడీపీ బికాజ్ ఇప్పుడు వాళ్ళిద్దరే ఇప్పుడు స్ట్రాంగ్ పార్టీ ఉంది అదర్ దాన్ వైసీపీ పార్టీ. సో మోస్ట్లీ వీళ్ళిద్దరు కొడతారని నా నమ్మకం, వస్తుందని నమ్మకం అంది. అంతకుముందు చంద్రబాబు పాలించిండు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు పాలించారు. 10 సంవత్సరాలు అభివృద్ధి చెందలేదా? నాకు తెలిసి అంటే ఏం చెందలేదని అంటున్నా బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా అంటే అభివృద్ధి చెందింటే మనం అప్పుడే ఆ వైబ్స్ వస్తుండే. ఇప్పుడు చూడండి హైదరాబాద్కి గత 5 ఇయర్స్లో ఎన్నో కంపెనీస్ పెట్టుబడులు పెట్టారు, ఎంతో గ్రోత్ అయ్యింది హైదరాబాద్. కానీ ఇప్పుడు విలేజెస్ సైడ్ కూడా ఎన్నో డ్యామ్స్ కట్టారు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో అలా గ్రోత్ అనేది వచ్చింది. సో మనకు అక్కడ సైడ్ అయితే మనకు ఒక్క గ్రోత్ కూడా మనకు ఎప్పుడు ఒక కంపెనీ పెట్టడం కానీ ఒక ఏదన్నా ఇలా అంటే స్ట్రక్చర్ ఏదన్నా ఇది చేయడం కానీ ఏది చేయలే. సో మనకి ఏంటంటే ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఏం గ్రోత్ రాలేదని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది వాస్తవమే, రాలేదు యాక్చువల్గా. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందింది అంటున్నారు. అలాగే అక్కడ కూడా ఏపీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం స్థాపించారు. మరి టీఆర్ఎస్ను అక్కడ కూడా గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది కదా? అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే నాకు ఇది తెలీదు, టీఆర్ఎస్ అక్కడ ఉందని నాకు ఈ విషయం తెలీదు. బికాజ్ ఇక్కడ ఏంటంటే చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మన 10 ఇయర్స్ బ్యాకే, అంటే 10 ఇయర్స్ 14 ఇయర్స్ బ్యాక్ లైక్ రాష్ట్రం విభజించబడింది. సో అప్పుడు ఏంటంటే మనకు మొత్తం హైదరాబాద్ అంతా యువతలకు వచ్చేసింది. సో అక్కడ ఇది ఒంటరి అయిపోయింది అనమాట అందరూ. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ మనల్ని విడగొట్టిందని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. బికాజ్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ కరెక్ట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కరెక్ట్. అందుకనే ఇది టీఆర్ఎస్ అక్కడ రాలేదని నేను అనుకుంటున్నా. టీఆర్ఎస్ వల్లనే రాష్ట్రం విభజన చెందింది. లేకపోతే టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఉండకపోతే అందరం కలిసి ఉండేటోళ్ళము, మీరు కూడా హైదరాబాద్లో బాగుంటుండే అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈ పాయింట్ నెగిటివ్గా వెళ్ళొచ్చు, బట్ నేను వెరీ పాజిటివ్గా చెప్తా. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఈ తెలంగాణ సపరేట్ అవ్వకుంటే ఇది ఇంత అభివృద్ధి చెందేది కాదు యాక్చువల్గా. బికాజ్ మీరు చూస్తుంటే 10 ఇయర్స్ బిఫోర్ ఆర్ 14 ఇయర్స్ బిఫోర్ ఏదైతే ఉంటుందో, సో అప్పుడు ఏంటంటే మనకు ఈ సైడ్ అంటే తెలంగాణ విలేజ్ సైడ్ అంటే పల్లెటూరు సైడ్ మనకు మంచి రిసోర్సెస్ లేకుండా, అంటే ఇప్పుడు నీటి సదుపాయాలు కానీ కరెంటు కానీ అవేం లేకుండా. సో ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి వచ్చింది అప్పుడు. సో అప్పుడు ఏం చేసిందంటే ఇవన్నీ ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరి చేసింది అనమాట. సో నాకు తెలిసి ఇది సపరేట్ అవ్వడం చాలా మంచి పనే. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్, అధిష్టానంలో ఉన్న గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మాట తప్పిందనేది నా ఫీల్. ఎందుకంటే మనకు హైదరాబాద్ ఏమన్నారు అప్పుడు ఉమ్మడి రాజధాని అన్నారు, బట్ అది నిలబెట్టుకోలేదు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ 10 సంవత్సరాలే అన్నారు కదా రాష్ట్రాన్ని విభజించేటప్పుడు. పర్సన్స్ వల్లే మనం అప్పుడు అనుకునింటే పర్సన్స్ వల్ల అంటే ఇప్పుడు ఇదంతా డెవలప్ అయ్యి 10 సంవత్సరాల లోపే అన్నారు. అదే 10 సంవత్సరాలు అయిపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది. యు ఆర్ రైట్. 10 ఇయర్స్ అంటే ఆ 10 ఇయర్స్ లోపు కూడా నాకు ఏది ఉమ్మడి రాజధాని అని కనిపించలే, ఓన్లీ సపరేట్ అనే కనిపించింది. బికాజ్ ఏంటంటే మన దరిద్రం ఏంటంటే చంద్రబాబు గారు అప్పుడే ఉమ్మడి రాజధాని వద్దు, అక్కడనే ఫస్ట్ నుంచి తొందరనే స్టార్ట్ చేద్దాం రాజధాని అని అమరావతికి అప్పుడే వెళ్ళారు. బట్ వెళ్ళారు కానీ దాన్ని స్ట్రాంగ్గా కూర్చోబెట్టలేదు, ఏమి అంటే స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోలే. ఇంకోటి ఏంటంటే స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ అది అన్నారు స్టార్టింగ్లో, బట్ అదేమి అంటే ఊపందుకోలే. బికాజ్ ఆఫ్ రాజకీయ అంటే ఇప్పుడు ఒక పర్సన్ వల్ల అంటే ఆ రాజకీయ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల ముందుకు వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తల వంచి వీళ్ళు వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళకి ఏదైనా ఇక్కడ తప్పు జరిగితే ఏదైనా స్పెషల్ కేటగిరీస్ రాలేకుండే యాక్చువల్లీ వీళ్ళు ప్రశ్నించాలి. కానీ ఆ ప్రశ్నించకపోవడం వల్లే మనకు ఏది జరగలేదు అనేది
వాస్తవం. ఏపీ వాళ్ళు ప్రశ్నించలేరు, రాజకీయ నాయకులు ఎవరు ప్రశ్నించలేరు అంటారు. లేదు అంటే యాక్చువల్గా ప్రశ్నించారు కానీ అంత స్ట్రాంగ్గా ఆ మూమెంట్ అయితే తీసుకువెళ్ళలే ముందుకి. అంటే ఇక ఫార్వర్డ్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో మనకు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, సో అలా తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ట్రై చేశారు.